హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చపాతీలోకి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే బ్రోకలీ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బ్రోకలీని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వేడివేడి నీళ్ళని పోయాలి. వేడివేడి నీళ్ళు ఇందులో పోయడం వలన బ్రోకలీ ముక్కలు మెత్తబడతాయి. ఇవి మెత్తబడడం వలన మనం ఫ్రై చేసినప్పుడు తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక 15 నిమిషాల పాటు ఇలా ఉంచాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం జీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటి 2-3 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడు పసుపుని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేడి నీళ్ళల్లో పెట్టిన బ్రోకలీ ముక్కల్ని వేసి ఈవెన్గా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత ముక్కలు కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులోకి టమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు మరో 5 నిమిషాలు వీటిని ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారంని వేసి ఈవెన్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు వీటిని మూత పెట్టి మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడిని వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మరో 3 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బ్రోకలీ కర్రీ రెడీ.